క్రైస్తలాడండి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మరొకసారి పాస్టర్ అశోక్ పాల్ ఖ్యాతం అనే యూట్యూబ్ ఛానల్లో ప్రతి అరుణోదయం దేవా మీ ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా మీరు చూడండి. దానిలో కొన్ని ఆత్మీయంగా బలపరిచే మాటలు, మరి సాక్ష్యములతో కూడిన వాగ్దానముతో కూడినటువంటి దేవుని యొక్క అద్భుతమైన మాటలు అందులో ఉంటున్నాయి. దయచేసి మీరు ప్రతిరోజు కూడా చూడండి, బలపరచబడండి. మన అందరము దేవుని వాక్యము చేత దినదినం ఎదుగుదాము. దేవుని సన్నిధిలో ఒక మంచి శ్రేష్టమైన వాగ్దానం చదువుకున్నాం. మనం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం, నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ దుఃఖ దినములు సమాప్తములగునని ప్రభు తెలియజేస్తున్నారు. మరి చాలా దినాలుగా నువ్వు దుఃఖిస్తూ ఉన్నావా, వేదన పడుతున్నావా? నేను నీతో ఒక చిన్న విషయం పంచుకోవాలనుకుంటున్నాను. మన సన్నిధిలోకి గత కొద్ది సంవత్సరాల క్రితం ఒక సహోదరు వచ్చారు. వారు ఒక హిందువుగా ఉంటున్నారు. తన భర్త గారికి యేసుక్రీస్తు అంటే తెలియదు. అలాంటి సందర్భంలో సహోదరు వచ్చి, ప్రతిరోజు నేను ఏడుస్తున్నాను, మరి ప్రతిరోజు దుఃఖపడుతున్నాను. దేనికోసము అంటే గర్భఫలం కోసం, మరి పిల్లల కోసమని. మరి తనకడ చిన్న వయసు ఉన్న వారికి, వివాహమైన వారికి మరి పిల్లలు కలగడము, ఇక డాక్టర్స్ కూడా తన గర్భసంచిలో కొంచెం ప్రాబ్లం ఉంది, అది కుదరదని చెప్పడం వలన తను ఎంతో దుఃఖంలో ఉంటున్నారు. మరి తను ఎప్పుడు కూడా యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం ఎప్పుడూ తను వినలేదు. మరి ప్రార్థిస్తుండగా దైవజనులుగా మేము నీ దుఃఖ దినములు సమాప్తమైతే ప్రార్థించినప్పుడు మరీ ఎక్కువగా ఆమె బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది. మరి ప్రవచన వాక్యం ఏమని వచ్చిందంటే, నీ దుఃఖ దినములు సమాప్తమగునని. మరి ఆ మాట నాకు వాక్యం తెలియపోయినా నాకు అర్థమైందండి, నా దుఃఖం తొలిగిపోతుందని. మరి మరుసటి ఏటికి మరి గడిచిన ఇంకో సంవత్సరానికల్లా మరి సిస్టర్ గారు ఒక అద్భుతమైన బిడ్డకు జన్మనిచ్చి మరి ఒక సాక్ష్యముగా మందిరంలో తను నిలబడ్డారు. మరి అన్యులైనటువంటి వారి జీవితంలో ఎంతో అద్భుతం చేశాడు. ఈ రోజు నువ్వు ఏ దుఃఖముతో మరి ప్రతిరోజు ప్రార్థిస్తున్నావు, ఏ దుఃఖముతో కుటుంబంలో నడుచుకుంటున్నావు, నీ దుఃఖ దినములు సమాప్తం అవును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తి గల ప్రభువా, ఎంతమంది బిడ్డలైతే మా దుఃఖమునకు అంతము లేదు, మా దుఃఖము ఎవరికి అర్థము కాదు, మా దుఃఖములకు ఇక జవాబు రాదు అనుకుంటున్నారు, అలాంటి వారి జీవితంలో నాయన వారి దుఃఖ దినములు సమాప్తం మగునని యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం సెలవిచ్చిన విధముగా వీటిలో దుఃఖ దినములు సమాప్తము చేయండి. ఆ దుఃఖమున్న చోట సమాధానము, ఆయా సమస్య ఉన్న చోట అయా తన ఇదిగో ప్రభు సాక్ష్యము మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఈ బిడ్డలందరినీ ఆశీర్వదిస్తూ ఈ ఉదయకాలపు దినంలో తృప్తిపరిచి నడిపించి మహిమ తెచ్చుకోమని, ఈ దినమంతా కృప తోడుగా ఉంచమని యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.